నమస్కారం. నా పేరు ముకుంద అండి. నాకు పోయిన సంవత్సరం ఇదే జనవరిలో క్యాన్సర్ లక్షణాలు బయటపడ్డాయి. క్యాన్సర్ లక్షణాలు బయటపడ్డాయి అని తెలిసిన వెంటనే హైదరాబాద్ బసవతారక హాస్పిటల్కి వెళ్ళాము. ఆ హాస్పిటల్లో ఒకసారి పెట్ స్కాన్ తీశారు, బయాప్సీ టెస్ట్ చేశారు. ఈ రెండు చేసి రొమ్ము క్యాన్సరు, అది కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది అని చెప్పారు. ఈ అమ్మాయి బాడీ కీమోకి సెట్ కాదు కాబట్టి టాబ్లెట్స్ ద్వారా, హార్మోన్ టాబ్లెట్స్ ద్వారా ప్రయత్నం చేద్దాము, సపోర్ట్ చేస్తుందేమో అని అన్నారు. 2 months టాబ్లెట్స్ ఇచ్చారు, హార్మోన్ టాబ్లెట్స్. ఆ టాబ్లెట్స్ వాడుతూ ఉండగానే ఒకరోజు సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. బసవతారక హాస్పిటల్కి వెళ్ళంగానే సార్కి విషయం చెప్పాము. సార్, ఈ విధంగా సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది అమ్మ, లాస్ట్ స్టేజ్ కదా, మీకు హార్మోన్ టాబ్లెట్స్ కూడా మీ బాడీకి సెట్ కావట్లేదు, ఇంకా ఎక్కువ రోజులు బ్రతకరు, ఇంకా ఏ ట్రీట్మెంట్కి ఈ అమ్మాయి బాడీ సెట్ కాదు, సపోర్ట్ చేయదు, తీసుకెళ్ళిపోండి ఇంటికి అని పంపించేశారు. రంగరామన్ సార్ దగ్గరికి వచ్చాము. సార్కి హైదరాబాద్లో ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అన్నారు అని సార్కి చెప్పాము. సారు ఆ ఫైల్ తీసుకొని మొత్తం ఫైల్ అంతా చూసి, పెట్ స్కాను, బయాప్సీ టెస్ట్ మొత్తం చూసి ఒక్కటే మాట అన్నారు నవ్వుతూ, నువ్వు లేసి తిరుగుతావమ్మా, నేను ట్రీట్మెంట్ ఇస్తాను, బాగా తినేసిరా నువ్వు, నేను ట్రీట్మెంట్ ఇస్తాను, నువ్వు లేసి తిరుగుతావు, నా ట్రీట్మెంట్కి లేసి తిరుగుతావు అనే ధైర్యం ఇచ్చారు. నేను వెళ్ళాను, ఇంటికి ఆ ధైర్యంతోనే ఇంటికి వెళ్ళాను. బాగా తినేసి సార్ దగ్గరికి వచ్చాను. సార్ దగ్గరికి రాగానే సార్ ఏమన్నారు, కీమోస్ ఇస్తానమ్మా అన్నారు. కీమోస్ అంటే భయపడ్డాను నేను. అంటే హైదరాబాద్లో కీమోస్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో నేను చూస్తున్నాను బసవతారక హాస్పిటల్లో. ఆ సార్ ధైర్యం చేయలేదు, కానీ ఈ రంగరామన్ సారు ధైర్యం చేసి కీమోస్ ఇస్తానన్నారు. నేను ఆ కీమోస్కి తట్టుకోగలనా అని అనిపించింది. కానీ సారు, నువ్వు తప్పకుండా తట్టుకోగలవు, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ నేను ఇచ్చే ట్రీట్మెంట్కి నువ్వు తట్టుకోగలవు తప్పకుండా అని చెప్పి సార్ నాకు ధైర్యం చెప్పి ఆ కీమోస్ ఇప్పించారు. సార్ ఏం చెప్పారు, నువ్వు 2వ కీమోకంతా నా దగ్గరికి నడుచుకుంటా వస్తావు, నువ్వు ఇప్పుడు వీల్ చైర్లో వచ్చావు నా దగ్గరికి, 2వ కీమోకంతా ఏ సపోర్ట్ లేకుండా నువ్వు నడుచుకొస్తావు అని చెప్పారు. సార్ చెప్పి పంపించారు. కానీ నేనేమనుకున్నానంటే, ఆ సార్ చెప్పారు కదా, నేను నడవగలనా అని అనిపించింది. కానీ సార్ చెప్పినట్లు 2వ కీమోకంతా నేను వీల్ చైరు లేదు, ఒకరి సపోర్టు లేదు, నా అంతటా నేను నడుచుకొని రంగరామన్ సార్ దగ్గరికి వచ్చాను. ఆ సార్ ట్రీట్మెంటు బాగా పనిచేసింది. నిజంగా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో ఉండే రంగరామన్ సార్ కానీ, ప్రతి ఒక్క డాక్టర్, ఇక్కడ ఉండే క్యాన్సర్కి సంబంధించిన ప్రతి ఒక్క డాక్టర్ కానీ, నర్సులు కానీ, ఆయంలు కానీ మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈరోజు నేను లేచి తిరుగుతున్నానంటే రంగరామన్ సార్ కారణం. నాలా ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే రంగరామన్ సార్ దగ్గరికి రండి. మెడికవర్ హాస్పిటల్లో ప్రతి క్యాన్సర్కి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది. ప్రతి ఒక్క డాక్టర్ సపోర్ట్ చేస్తారు, మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రతి ఒక్కరు వచ్చి మెడికవర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోండి. క్యాన్సర్కి భయపడాల్సిన అవసరం లేదు, మంచి ట్రీట్మెంట్ ఉన్నాయి, మంచి డాక్టర్లు కూడా ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు రండి, మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, బాగు చేసుకోండి. నాకైతే రంగరామన్ సారు ఈరోజు నేను లేచి తిరుగుతున్నానంటే కారణం సారే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రామన్, మెడికల్ ఆంకాలజిస్ట్. సో క్యాన్సర్ అనగానే సమాజంలో చాలామందికి అపోహలు ఉంటాయి. సో క్యాన్సర్ అనగానే దీనికి వైద్యం ఉండదు, వైద్యం చేసినా కూడా నయం చేసుకోలేని పరిస్థితి. అలాగే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా చాలా ఖరీదైనది ఉంటుంది, అది సామాన్యులకు అందుబాటులో ఉండదు అని చాలామంది అపోహల ద్వారా ట్రీట్మెంట్కి, హాస్పిటల్కి వెళ్లకుండా బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి అపోహలను తొలగించేదానికే మా మెడికవర్ హాస్పిటల్ నుంచి ఈ చిన్న ప్రయత్నం. సో మన దగ్గర ఎవరైతే ఉన్నారో ముకుంద గారు ఇలాగే బాధపడుతూ వచ్చారు. సో కేవలం తనలో ఉన్న పోరాట శైలిని చూసి నేను ట్రీట్మెంట్ ట్రై చేద్దామని చెప్పడం జరిగింది. దానికి తను ఏమాత్రం కూడా భయపడకుండా ముందడుగు వేసింది. తన ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం మూలంగా తను ఇనీషియల్గా చిన్న చిన్న ఇబ్బందులు కీమోథెరపీ వల్ల వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనింది.
సో ఎదుర్కోగని ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయగలిగిందే కాబట్టి తనకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. సో క్యాన్సర్ అనగానే అధైర్యపడితే ఇలాంటి రిజల్ట్ మనం చూసేవాళ్ళం కాదు. సో అలాంటి తప్పిదం తను చేయకుండా ధైర్యంగా పోరాడింది కాబట్టి తను విజయాన్ని సాధించగలిగింది. అలాగే నేను చెప్పదలిసే విషయం ఏంటంటే, క్యాన్సర్ అనగానే ధైర్యం కోల్పోయి ఇక నిరాశతో బాధపడవలసిన అవసరం లేదు. చాలా ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ట్రీట్మెంట్లన్నీ చేసుకునేదానికి మహానగరాలకి పరిగెత్తవలసిన అవసరం లేదు. అవన్నీ ఇప్పుడు మనకి నెల్లూరులోనే అందుబాటులో ఉన్నాయి. ముందుగా పరీక్షలు చేసుకుని డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఉన్న సందేహాలు తొలగిపోతాయి. సో దాంతో మనకి ఏ ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఎలా ఉండబోతుంది, ఏంటి, దానివల్ల రిజల్ట్ ఎలా వస్తుంది అనేది మీకు తెలిస్తే మీకు చాలా మటుకు ధైర్యం వస్తుంది.